హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇక్కడ శివరాత్రి రోజు రాత్రి అయితే 5 మంది దేవుళ్ళు వస్తారు. అందుకని చెప్పేసి 5 టెంకాయలు అయితే అవన్నీ పెట్టుకొని దేవుళ్ళు వచ్చే కాడికైతే వెళ్తున్నాము. మీరు చూడండి. ఫస్ట్ అయితే వీరభద్ర స్వామి అయితే వస్తారండి. ఈ స్వామి వెళ్ళిన తర్వాత అయితే ఇంక 1 బై 1 అయితే దేవుడు వస్తూ ఉంటారు. అసలు శివరాత్రి రోజు రాత్రి అయితే వైకుంఠంలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అలంకారం అయితే ఈ ఊర్లో అయితే బాగా చేస్తారు. ఈ వీరభద్ర స్వామి అలంకారం ఎక్కువ అయ్యేసరికి కొంచెం రిటర్న్ అయ్యేటప్పుడు కరెంట్ వైర్ తగలడం వల్ల కొంచెం కరెంట్ కూడా పోయింది. అయినా పర్వాలేదు, బాగా కనిపిస్తున్నారు. మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఆ స్వామి వెళ్ళిన తర్వాత బ్రహ్మం గారు అయితే వచ్చారండి. బ్రహ్మం గారు వెళ్ళిన తర్వాత సాయిబాబా అయితే వచ్చారు. ఈ స్వామికి కూడా అయితే నైవేద్యం అయితే ఇచ్చాము. దేవుడు వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం టైం ఉండగా హారతి కొండెక్కిన తర్వాత అయితే ఇంక ఇలా అయితే పూలు టెంకాయ అన్నీ పెట్టుకుంటాము. అంటే దేవుడు వచ్చిన తర్వాత హడావిడికి కాకుండా ముందుగా అయితే పెట్టేసుకుంటాము. గంగమ్మకి ఖచ్చితంగా అయితే ఈతేళ్ళు ఇలా అయితే ఉండాలి కొట్టుకుంటూ. అలాగే మాతమ్మ కూడా ఖచ్చితంగా అయితే ఉండాలంట. మాతమ్మ అయితే ఇక్కడ డప్పుల సౌండ్కి అయితే డాన్స్ వేస్తుంది. గుళ్ళకి వెళ్ళిన వీడియోలో అయితే చూడండి, గంగమ్మకి ఒక పెట్టు ఉంది, అది కూడా చెప్పున్నాను. చూడని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. గంగమ్మ అలంకరణ అయితే బాగా చేశారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే గంగమ్మని అయితే తీసుకొచ్చారు. ఇంకా అమ్మవారికి కూడా అయితే మేము నైవేద్యం ఇచ్చేసాము. వెళ్ళిన తర్వాత అయితే శివయ్య అయితే వచ్చారు. శివయ్యనైతే వెండి నంది సేవండి ఖచ్చితంగా అయితే మొయ్యాలి. ఈ స్వామికి కూడా అయితే నైవేద్యం అయితే ఇచ్చాము.
దేవుడు వచ్చేసరికి 3 అయింది. ఇంకా నైవేద్యాలు అవన్నీ ఇచ్చేసరికి అయితే 5 అయిపోయింది. ఇంకా ముగ్గేసేసుకొని దీపం కూడా పెట్టేసుకున్నాము. కళ్యాణం రోజు కాబట్టి దేవుడు కూడా రాడండి. ఇంకా సాయంత్రం మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ నవ్వుకుంటున్నాను చూస్తున్నారా, ఎందుకంటే నేను పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నానంట ఫోన్ పెట్టుకొని, అదైతే చెప్తున్నాడు. ఇంకా నేను నవ్వుకుంటూ అయితే వచ్చేసాను. ఇక్కడ దగ్గరలోనే ఉందండి శివాలయము, చూస్తున్నారు కదా, కనిపించింది కదా. ఇంకైతే అట్లా నడుచుకుంటూ వెళ్ళాము. శివాలయం కూడా అయితే వచ్చేసింది. ఇంకా ఇక్కడ మామూలుగా అయితే రష్ ఎక్కువ ఉంటుందండి. ఈ రోజు కొంచెం రష్ తక్కువ, ఎందుకంటే కళ్యాణం కాబట్టి ఇంకా లోపల ఉంటారు అందరూ. అయితే ఇంకా మేము ఈ కూడా కొనుక్కోవాలి, కావాల్సినవి రష్ తగ్గిన తర్వాత అయితే కొనుక్కోవాలి. ఇక్కడ చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా రథం కూడా రేపు లాగుతారు, అందుకని చెప్పేసి ముందుగా అయితే రెడీ చేసేసారు. లేట్గా వెళ్ళామండి. ఇంకా కళ్యాణం అయి ఉంటుందో లేదో అని అనుకుంటున్నాను. కళ్యాణం కూడా అయిపోయింది, చదివింపులు అయితే చదివిస్తున్నారు. ఇంకా పెళ్ళైతే అయిపోయిందని చెప్పేసి హారతి అయినా అద్దుకుందామని హారతి అయితే అద్దుకున్నాము. ఇక్కడ అందరూ అయితే రష్ గా ఉంది. కాసేపు అయితే మళ్ళీ ఫోటో తీసుకుందామని చెప్పేసి కాసేపు కూర్చున్నాము. దేవుడికైతే దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసాము. రంగుల రటాలైనా ఎక్కుదామని చెప్పేసి ఇంకా లోపలికైతే వచ్చేసాను. రంగుల రటాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వచ్చాయని నేను చూసానండి. ఇంకా రాత్రి కాబట్టి డైరెక్ట్ గా చూస్తున్నాము. బాగుంటుంది కదా రాత్రి అయితే వస్తే. ఇంకా ఇవన్నీ అయితే వచ్చున్నాయి, అన్ని ఎక్కామండి, అన్ని చూపిస్తాను. అసలు ఒక్కొక్కటి ఎక్కుతుంటే కడుపులో అలా తిప్పేస్తుంది, అయినా అవే కావాలని చెప్పి ఎక్కాం మేమైతేను. అంత ఇష్టం అండి ఎక్కడం అంటే. ఇంకా చూడండి, మీరు కూడా చూస్తున్నా నా ఎక్స్ప్రెషన్స్ అవన్నీ అయితే చూస్తారు ఖచ్చితంగా. అప్పుడైతే నవ్వుకోవచ్చు కూడా కొద్ది సార్లు. ఇక్కడ ఉండే సౌండ్స్ పెడదాం అనుకున్నాను, పాటలు పెట్టున్నారండి వీళ్ళు. కొత్తగా పాటలు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ ఫస్ట్ లో అయితే పాటలే లేవు, పెద్ద పెద్ద సౌండ్ తో అయితే పాట పెట్టేశారు. ఇంకా కాపీ రైట్స్ వస్తాయని ఆ పాటలు పెట్టలేదండి. ఇక్కడ చూసారు కదా ఎలా చేస్తున్నారో, బాగా చేస్తున్నారు కదా. ఈసారి తప్పకుండా అయితే వచ్చే సంవత్సరం అయితే ఖచ్చితంగా రండి, ఎందుకంటే ఇవన్నీ నేను పెట్టాను. ఎలా చేస్తారో కూడా మీకు అర్థమైంది, ఒక ఐడియా వచ్చింది కదా. ఖచ్చితంగా అయితే ఇక్కడికైతే రండి, బాగా చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదైతే క్రాస్ జాయింట్ వీల్ అనుకుంటా అండి. టికెట్ అయితే 100 రూపీస్ అంట, బాగా పెంచేస్తున్నారండి. అయితే అయినా కానీ మనం ఏం తగ్గేదేలే అన్న ఫీలింగ్లో అయితే ఇంక ఇచ్చేసి ఎక్కడమే, ఎందుకంటే అంత ఇష్టం కాబట్టి. సరే ఎంజాయ్ చేస్తే ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తాం, మనమేం బయటకు వెళ్ళాము, ఇలాంటప్పుడే ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇంక నేనైతే ఎక్కేస్తున్నాను. అయితే మీరు నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. హ్యాపీగా ఉన్నాను, బట్ అది తిరిగేటప్పుడు అయితే చాలా టెన్షన్, ఎందుకంటే కడుపులో అదొక ఫీల్లో వచ్చేస్తుంది. తెలీదు ఆ ఫీలింగ్ మీకు కూడా ఉంటుందా, ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా శివరాత్రి అంటే ఇలా అయితే ఉందండి. మొత్తం అయితే ఇలా లైటింగ్స్తో మొత్తం నింపేశారు. కొంచెం లోపల టెన్షన్ అయినా పర్లేదు, ఆ ఫీలింగ్ వేరు, ఆ హ్యాపీనెస్ వేరు. ఎందుకంటే మనకి ఇష్టమైంది మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు అంత హ్యాపీనెస్ ఎట్లా ఉంటుంది చెప్పండి, బాగుంటుంది కదా. చూడండి కింద నుంచి చూస్తే వ్యూ అంతా మొత్తం తిరణాలైతే ఇలా ఉంది, చాలా బాగుంది కదా. మీకు ఈసారి అయితే ఖచ్చితంగా రండి. నేను చెప్పానని కాదు, మీకు చూపించాను కాబట్టి కొంచెం ఐడియా అయితే వస్తుంది. ఖచ్చితంగా రండి. ఇక్కడ నేనైతే ఇంకా క్రాస్ జాయింట్ వీల్ అయిపోయింది. ఇది వచ్చేసి కొలంబస్ అయితే ఎక్కుతున్నాము. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు పైకి పోయి కిందకి వచ్చేటప్పుడు ఉంటుంది, అసలు ఎందుకులే అట్టంటుంది. నా ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు నవ్వుకుంటారు ఖచ్చితంగా.
కళ్యాణం రోజు అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో అంతా చూసి నచ్చితే అయితే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొన్ని వీడియోస్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ వస్తుంది.